యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇంకొంచెం క్లియర్‌గా అర్థం కావాలంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనకు యాక్టివ్ వాయిస్‌లో గనక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్‌లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫామ్‌లో ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. ఈ విధంగా యాక్టివ్ వాయిస్‌లో ఉంటే మనం దీన్ని ప్యాసివ్ వాయిస్‌లో ఎలా చేంజ్ చేయాలంటే ఈజ్ ప్లస్ V3. ఒకవేళ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ ప్లస్ V3గా, ఆబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ ప్లస్ V3గా చేంజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్టివ్ వాయిస్‌లో ఐ డ్రింక్ కాఫీ. ఐ డ్రింక్ కాఫీ. ఇది యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్‌లో ఎలా రాయాలంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్‌గా చేంజ్ అవుతుంది. కాఫీ ఈజ్ డ్రంక్ బై మీ. కాఫీ ఈజ్ డ్రంక్ బై మీ. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంది కాబట్టి మనం ఈజ్ ప్లస్ V3ని యూజ్ చేస్తున్నాం. ఈజ్ ప్లస్ V3. డ్రింక్కి డ్రింక్ అనేది V1 కాబట్టి దీనికి V3 ఫామ్ డ్రంక్ అవుతుంది. V3 మనం వర్బ్ ఫామ్ తర్వాత ప్యాసివ్ వాయిస్‌లో ఖచ్చితంగా బై అనేది యూజ్ చేయాలి. బై. ఐ అనేది ప్యాసివ్ వాయిస్‌లో మీగా చేంజ్ అవుతుంది. ఐ మీ. ఫుల్ స్టాప్. కాఫీ ఈజ్ డ్రంక్ బై మీ. నెక్స్ట్ సెకండ్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో ఉంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తించాలి. ఈ విధంగా యాక్టివ్ వాయిస్‌లో ఉంటే మనం ప్యాసివ్ వాయిస్‌లో సింగులర్ అయితేనేమో ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3గా, ఆబ్జెక్ట్ ప్లూరల్ అయితేనేమో ఆర్ బీయింగ్ ప్లస్ V3గా చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ. I am drinking coffee. Am V4 object. Subject. Subject plus am is are plus V4 plus object. ఈ విధంగా ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ కదా. సబ్జెక్ట్ am is are V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న ఈ టెన్స్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితేనేమో ఈజ్ బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. ఆబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితేనేమో ఆర్ బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్ కాఫీ సింగులర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాఫీ ఈజ్ బీయింగ్, డ్రింక్కి V3 ఫామ్ డ్రంక్ కదా, డ్రంక్ బై మీ. డ్రంక్ ఈజ్ ద V3 ఫామ్. కాఫీ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై మీ. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనకు యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా ఉండాలి స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలంటే ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే హ్యాస్ బీన్ ప్లస్ V3గా, ఆబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ ప్లస్ V3గా చేంజ్ చేసి రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ. ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ. సబ్జెక్ట్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసి రాయాలి. సబ్జెక్ట్ ఏముంది, ఆబ్జెక్ట్ ఏముంది అని చూడాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంది కాబట్టి కాఫీ. ఆబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంటే ఏం యూజ్ చేయాలి? హ్యాస్ బీన్ ప్లస్ V3 యూజ్ చేయాలి. కాఫీ హ్యాస్ బీన్, కాఫీ హ్యాస్ బీన్, V3 అంటే డ్రంక్ బై మీ. హ్యాస్ బీన్ ప్లస్ V3 యూజ్ చేసి ప్యాసివ్ వాయిస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్. మనకిచ్చిన యాక్టివ్ వాయిస్లోని సెంటెన్స్ సింపుల్ పాస్ట్ అయితే సింపుల్ పాస్ట్ అని ఎలా గుర్తించాలి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ రూపంలో ఉంటే అది సింపుల్ పాస్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్లో కనుక సెంటెన్స్ ఉంటే మనం దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు వాజ్ ప్లస్ V3 లేదా వర్ ప్లస్ V3గా మార్చి రాయాలి. ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వాజ్ ప్లస్ V3గా, ఆబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే వర్ ప్లస్ V3గా చేంజ్ చేసి రాయాలి. హియర్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్. సింపుల్ పాస్ట్ ఐ డ్రాంక్ కాఫీ. ఐ డ్రాంక్ కాఫీ. డ్రింక్కి డ్రంక్ అనేది V3 ఫామ్, డ్రాంక్ అనేది V2 ఫామ్. ఐ డ్రాంక్ కాఫీ. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలి? వాజ్ ప్లస్ V3 లేదా వర్ ప్లస్ V3గా రాయాలి. మన ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కాబట్టి మనం వాజ్ ప్లస్ V3 యూజ్ చేసి రాద్దాం. కాఫీ వాజ్ డ్రంక్ బై మీ. వాజ్ ప్లస్ V3గా చేంజ్ చేసి రాయాలి. నెక్స్ట్ టెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తించాలి. యాక్టివ్ వాయిస్లో కనుక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ బీయింగ్ ప్లస్ V3గా, ఆబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ బీయింగ్ ప్లస్ V3గా చేంజ్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, I was drinking coffee.
సబ్జెక్ట్ వాస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వాస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఉంటే ఏంటిది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక ఉంటే ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ అవుతుంది, వాస్ బీయింగ్ ప్లస్ V3గా. ఇక్కడ ఆబ్జెక్ట్ సింగులర్ కాబట్టి కాఫీ వాస్ బీయింగ్ V3 ఫామ్ అంటే డ్రంక్ బై మీ. కాఫీ వాస్ బీయింగ్ డ్రంక్ బై మీ. డ్రంక్ ఈజ్ ద V3 ఫామ్. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో ఉంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించాలి. యాక్టివ్ వాయిస్లో కనుక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ ప్లస్ V3ని యూజ్ చేయాలి. అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ బీన్ ప్లస్ V3ని యూజ్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో కనుక సెంటెన్స్ ఐ హ్యాడ్ డ్రంక్ కాఫీ. ఐ హ్యాడ్ డ్రంక్ కాఫీ. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్. సో మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేయాలంటే కాఫీ హ్యాడ్ బీన్ డ్రంక్ బై మీ. కాఫీ హ్యాడ్ బీన్ డ్రంక్ బై మీ. నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అని ఎలా గుర్తించాలి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ఉంటే మనం సింపుల్ ఫ్యూచర్ అని గుర్తించాలి. యాక్టివ్ వాయిస్లో కనుక సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో విల్ బీ ప్లస్ V3గా మార్చి ప్యాసివ్ వాయిస్ రాయాలి. ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ I will drink coffee. I will drink coffee. Will ప్లస్ V1 కాబట్టి ఇది మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని తెలుస్తుంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలంటే కాఫీ విల్ బీ డ్రంక్ బై మీ. కాఫీ విల్ బీ డ్రంక్ బై మీ. విల్ బీ ప్లస్ V3 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించాలి. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3గా మార్చి రాయాలి. సింగులర్ అయినా ప్లూరల్ అయినా విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3గా మార్చి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే ఐ విల్ హ్యావ్ డ్రంక్ కాఫీ. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంటే
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తించాలి. దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలంటే కాఫీ will have been drunk by me. Coffee will have been drunk by me. Will have been ప్లస్ V3గా ప్యాసివ్ వాయిస్లో రాసాం. మనకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేవి ఓన్లీ 8 టెన్సెస్ మాత్రమే ఉంటాయి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మనకు ఉండే 12 టెన్సెస్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి 8 టెన్సెస్ మాత్రమే చేంజ్ అవుతాయి. మిగతావి చేంజ్ చేయడానికి రాదు. లిజన్. మోడల్ యాక్సిలరీస్. ఒకవేళ మనకిచ్చిన సెంటెన్స్లో మోడల్ యాక్సిలరీస్ అంటే కెన్, మే, మైట్, కుడ్, షుడ్, మైట్, మస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నింటిని మనం మోడల్ యాక్సిలరీస్ అంటాం. ఇలాంటివి కనుక మనకు యాక్టివ్ వాయిస్లో వస్తే అవి ప్యాసివ్ వాయిస్లో కెన్ బి, కుడ్ బి, షుడ్ బి, మే బి, మస్ట్ బి ప్లస్ V3గా చేంజ్ అవుతాయి. ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా ఇవి కూడా నేర్చుకుందాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ కెన్ అనే మోడల్ యాక్సిలరీ వచ్చింది. కెన్ వచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేయాలి? కెన్ బీగా చేంజ్ చేయాలి. చూద్దాం. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. ఇంగ్లీష్ కెన్ అనేది కెన్ బీగా మారుతుంది. స్పీక్ అనే V1 V3గా మారుతుంది. బై ఐ అనేది మీగా మారుతుంది. సబ్జెక్టు ఆబ్జెక్టుగా మీగా చేంజ్ అయింది. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇలా ఉన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలంటే ఇంగ్లీష్ కెన్ బి స్పోకెన్ బై మీ. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా, కెన్ అనేది కెన్ బీగా, V1 V3గా, సబ్జెక్టు ఆబ్జెక్టుగా, V3 పక్కన బై. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇంగ్లీష్ కెన్ బి స్పోకెన్ బై మీ. ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లో కనుక ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ నేమ్స్ అనేవి ఉంటే అవి మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసి రాసేటప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఐ, మీ, వి, అస్, యు, యు, దే, దెమ్, హీ, హిమ్, షీ, హర్, ఇట్, ఇట్. నేమ్స్ యాజ్ ఇట్ ఈస్. నేమ్స్ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేయాలి. ఎగ్జాంపుల్, సంధ్య ఉందనుకో, సంధ్య అలాగే రాసేయాలి యాజ్ ఇట్ ఈస్గా. ద ఫాలోయింగ్ డూ నాట్ హ్యావ్ ప్యాసివ్ వాయిస్. మనకు టెన్సెస్ మొత్తం 12 ఉంటాయి కదా, కానీ మనం ప్యాసివ్ వాయిస్ ఓన్లీ 8 టెన్సెస్కి మాత్రమే రాస్తాం. మిగతా వాటికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అవేంటంటే చూద్దాం. ద సెంటెన్సెస్ విత్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఆబ్జెక్ట్ లేని సెంటెన్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ లేని సెంటెన్సెస్కి మనం ప్యాసివ్ వాయిస్ రాయలేము. సెకండ్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆశ్చర్యార్థకం గుర్తు కలిగిన సెంటెన్సెస్కి మనం ప్యాసివ్ వాయిస్ రాయలేము. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 టెన్సెస్కి మనం ప్యాసివ్ వాయిస్ రాయలేము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనము ఇక్కడ ఇచ్చిన టెన్సెస్లో అన్నిటి కూడా ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బై అని యూజ్ చేసాం. ఈజ్ బీయింగ్ V3 ప్లస్ బై, బీయింగ్ డ్రంక్ బై కాఫీ, డ్రంక్ బై. V3 తర్వాత ప్రతి టెన్సెస్కి కూడా మనము ప్యాసివ్ వాయిస్లో బై అని యూజ్ చేసాం. కానీ ఇక్కడ ఉన్న 2 వర్డ్స్కి ఎక్సెప్షన్. నోన్